కర్నూలు ఘోర ప్రమాదంలో డ్రైవర్ నిర్లక్ష్యం ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు యజమానులే బాధ్యత వహించాలన్నారు. ప్రమాదంలో 6 తెలంగాణకు చెందిన వారు చనిపోయారని తెలిపారు. కర్నూలు శివారులోని ప్రమాద స్థలాన్ని మంత్రి పరిశీలించారు. ప్రమాద తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కావేరీ ప్రైవేట్ బస్సు మొత్తంగా 20 మంది చనిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు 27 మంది ప్రాణాలతో బయటపడింది. స్పష్టంగా ఇందులో బస్సు డ్రైవర్ది తప్పు స్పష్టంగా కనబడుతుంది. డ్రైవరు ఆ 2 వీలర్ యాక్సిడెంట్ చేసిన సందర్భంలో ఆ డ్రైవర్ కనీసం ఎప్పుడైతే స్కూటర్కు యాక్సిడెంట్ చేసిందో ఆ స్కూటర్ బస్సు కిందకి వెళ్ళిందో వెంటనే బ్రేక్ వేసి బస్సును ఆపి ఉండి ఇంత ఘోర ప్రమాదం జరిగింది కాదు. డ్రైవర్ తప్పింది. ఈ చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, చనిపోయిన వాళ్ళకు 2 లక్షల రూపాయలు, ఎవరికైతే హాస్పిటల్ ఉన్నారో ఆ గాయాలైన వాళ్ళకు 2 లక్షల రూపాయల చొప్పున రిలీఫ్ అనేది కొంత ఇవ్వడం జరిగింది. కానీ దీంతో మనం ప్రాణాలు తేలేదు. సో ప్రభుత్వ పరంగా ఒక చిరు ప్రయత్నం, ఆదుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఇటువంటి దుర్ఘటన జరగకూడదు. దీనికి ప్రభుత్వాలు చేసే కార్యక్రమం ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి.